గోమయాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు కదా. దేవాలయాల్లో హోమాలు చేస్తుంటారు, దానికి గోమయంతో చేసినటువంటి పిడకలు అవసరం అవుతుంది. ఆ తర్వాత దానితో ఉత్పాదకాలు అనేకం ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే చెప్తున్నాను ఇక్కడ, ఎందుకంటే మనకి సమయాభావం ఉంటుంది కాబట్టి, అనేక విషయాలు చర్చించుకోవడానికి ఇది వేదిక కాదు కాబట్టి నేను అనేకం చెప్పటం లేదు. ఉదాహరణకి ఈ విధంగా చేయొచ్చు అని మాత్రమే చెప్తున్నాను. శాస్త్ర పరిజ్ఞానాన్ని తెలుసుకొని ఆ ఉత్పాదకాలని ఏ విధంగా ఉపయోగించవచ్చు అని మీరు తెలుసుకొని అవి చేశారనుకోండి. ఒక దేవాలయంలో వట్టిపోయినటువంటి ఆవులు కొన్ని వందలు ఉన్నాయనుకోండి, వాటి నుంచి వచ్చేటువంటి గోమూత్రం, గోమయం కూడా మీరు స్టోర్ చేసుకొని దానివల్ల బయోగ్యాసు ఇవన్నీ తయారు చేసేవి కూడా ఉంటాయి. అనేక రకాలు మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల దానికి వచ్చేటువంటి రెవెన్యూ కూడా వస్తుంది. అలాంటి ఆవులన్నింటినీ పెట్టుకుని ఊరికి హుండీలు వస్తున్నాయి, డబ్బు వస్తుంది అని చూడటం కాకుండా, గోవును సంరక్షించేటువంటి పద్ధతిని అవలంబించకపోయినా, దాన్ని పాటించకపోయినా, దేవాలయాలు నడిపించేటువంటి అధికారులకి, దేవాదాయ శాఖకి, దానికి ఉండేటువంటి నాయకులకి కూడా ఇవి వధశాలకి పోయినప్పుడు ఆ పాపం వాడికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిదానికి, దేశంలో జరిగేటువంటి ప్రతి పాపానికి 2వ వంతు పాపము ప్రతి వ్యక్తి చేసినటువంటి పాపంలో 2వ వంతు ఆ దేశపు రాజుకు, ఏలేటువంటి రాజుకు వస్తుందని శాస్త్రం చెప్తోంది, నేను చెప్పటం లేదు. అందుకని మన దేశంలో ఆవు కాపాడబడాలి. ఆవు కాపాడడం ఒక్కటే ఇక్కడ ప్రాతిపదిక కాదు. ఒక ఆవును రక్షించడం కోసం మాత్రమే నేను చెప్పటం లేదు. మనకి అమృతాన్ని మనం కోల్పోతున్నాము. మనకు ఉండేటువంటి వైద్యానికి పనికొచ్చేటువంటి వస్తువుల్ని మనం కోల్పోతున్నాం. దాన్ని ఎవరు విరివిగా వాడుకోవటం లేదు. ఆ వాడుకునేటువంటి పద్ధతుల్ని ప్రచారంలోకి తేవటం, వాటిని వివిధ రకాలుగా దాన్ని ఉపయోగించుకోవడం చేశారనుకోండి, ఇటు గోవు రక్షించబడుతుంది, అటు మనందరికీ ఆరోగ్యం బాగుపడే అవకాశం ఏర్పడుతుంది. అందుకని దీని గురించి వ్యక్తిగతంగా వ్యక్తులు, సమాజపరంగా ఎవరెవరు దీనికి బాధ్యులై చేయగలుగుతారో అలాంటి వాళ్ళు, ప్రభుత్వము, దేవాదాయ శాఖల వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆలోచించి దీనికోసం ముందుకు వచ్చి ఆవుల్ని కాపాడండి. అందరి ఆరోగ్యానికి సరిపోయినటువంటి వస్తువుల్ని అందరికీ సరఫరా చేసేటువంటి ప్రయత్నం చేయండి.